ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలనుకునే గ్రాడ్యుయేట్స్ ఏ కంపెనీ జాబ్ కోసం వెళ్ళినా కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఏముందని అడుగుతున్నారు. నీకు ఐటీ ఇండస్ట్రీకి రావాలనే ఒక ఆలోచన కానీ కల కానీ ఉంటే చాలామంది ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఈ గ్రాడ్యుయేషన్ చేసి దీంట్లో గ్రోత్ లేదని చెప్పి ఐటీ ఇండస్ట్రీకి వస్తున్నారు. ఈ స్కిల్ ఓరియంటెడ్ వర్క్ ఏదైనా కూడా రాజు అప్రెంటిస్షిప్ చేస్తేనే యాక్చువల్గా జాబ్ ఇస్తారు. అవును, ఆ కండిషన్ ఇప్పుడు ఎందుకు లేదు? కంపెనీకి ఏం కావాలంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఇలానే ఉందన్న. అమెరికాలో ఇంటర్న్షిప్ అనేది చాలా చాలా అంత ఓపిక లేదు ఇప్పుడు. నేను చేయలేదా, చేశానా చేయలేదు. వాడు 10 ఇస్తున్నాడు, నువ్వు ఎంత ఇస్తావు? కంపెనీలు కూడా విసిగిపోయి ఉన్నాయి రాజు. అందుకే మీరు మొన్న చూడండి, ప్రాజెక్ట్ చేసిన ఒక ఎంప్లాయీ మీద Hi everyone, this is Prashant Surabhi, COO of Aja Consulting Services. Welcome to Career Chanakya program. This is our 6th episode. మన 4 ఎపిసోడ్స్ కూడా యూట్యూబ్లో ఇప్పుడు రన్ అవుతున్నాయి. 4th ఎపిసోడ్లో మనం సిటీసీ అండ్ ఎల్పిఏ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది పేరెంట్స్కి అండ్ జాబ్ ఆస్పిరెంట్స్కి చాలా ఉపయోగపడుతుందని నాకు చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారు. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ విషయాల గురించి, ఇన్ఫర్మేషన్ గురించి మేము జనరల్గా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. నాతో పాటు ఉన్నారు ఫణిరాజ్ జాలిగామ. హాయ్ అన్న. హాయ్ రాజు, కంగ్రాచులేషన్స్. ఇవాళ మనం 50,000 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో క్రాస్ అయ్యాం. yes. Aja Coding Tutor is 50,000 subscribers. Guys, thank you so much for making us a big thing. It's the fastest growing channel. Manam last 3 months back anukunnam 10,000 ayinappude. Yes. And we will be 1 lakh very soon, Raj. హోపింగ్ సో. Yeah. టు బి 1 lakh and above. Yeah. Very yes. soon. Yes. అయితే ఈరోజు మళ్ళీ ఒక మంచి టాపిక్ తీసుకొని వచ్చిన. ఐఎమ్ వెరీ షూర్ రాజు, మీరు పోయినసారి సిటీసీ ఎల్పిఏని అడిగినప్పుడే నేను అనుకున్నా అది వైరల్ అవుతుందని. మీరు ఇప్పుడే చెప్పిండ్రు అది వైరల్ అయింది, మీకు కాల్స్ వస్తున్నాయని. మీరు కామెంట్స్ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్ కామెంట్స్, చాలామంది కామెంట్స్ పెడుతుండ్రు. సో మీరు తీసుకొచ్చే టాపిక్ ఏంటా అన్న కుతూహలం నాకు కూడా ఉంది రాజు. ఎందుకంటే మీరు ఏది అడుగుతారో దాన్ని బట్టి నేను చెప్తాను. సో మీరు ఏ టాపిక్ ఎంచుకుంటారో దానిలో నేను లీనమైపోతాను. మీరు ఏదైనా ఎంచుకోండి, బట్ యు ఆర్ రియల్లీ పికింగ్ అప్ వెరీ గుడ్ టాపిక్స్. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ, ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకు ఉపయోగపడే టాపిక్స్ ఎంచుకుంటారు. కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ కమ్ అప్ విత్ ఎ గుడ్ టాపిక్. ప్లీజ్ డోంట్ పుట్ అస్ డౌన్ ఆర్ డోంట్ లెట్ అస్ డౌన్. మంచి క్వశ్చన్, గో హెడ్. మనం ఇవాళ మాట్లాడుకునేది ఎక్స్పీరియన్స్ గురించి. ఓకే. ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలనుకునే గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఏ కంపెనీ జాబ్ కోసం వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళని మీకు ఎక్స్పీరియన్స్ ఏముందని అడుగుతున్నారు. ఎంత ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, దేంట్లో మీరు ఎక్స్పర్ట్, ఓకే, ఇవన్నీ అడుగుతున్నారు. యాక్చువల్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఓకే వాళ్ళు ఒక కొత్త జాబ్ కోసం చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. అవును. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి యాక్చువల్గా? కంపెనీలు ఏమో ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నాయి, వీళ్ళకేమో ఎక్స్పీరియన్స్ ఉండదు. రైట్, గాట్ యూ. వాళ్ళ రోడ్ మ్యాప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు? ఓకే, మళ్ళీ మంచి టాపిక్ రాజు. ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని వందల కాదు వేల మంది, లక్షల మంది చాలా మూవీస్లో కూడా దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అవును, జోక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు సీరియస్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. యూఆర్ రైట్. ఐటీ ఇండస్ట్రీలోకి రావాలన్న కళతో కొన్ని లక్షల మంది ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. అయితే ఒక బీటెక్ కంప్యూటర్స్, ఒక బీటెక్ ఐటీఓ, ఒక బీటెక్ లేదా ఒక ఎంసీఏ చదువుకున్న వాళ్ళలోనే ఐటీ ఇండస్ట్రీకి రావాలనే కోరికతో ఉండే కాలం పోయింది. రకరకాలు చదువుకున్న వాళ్ళు, ఈవెన్ బీ ఫార్మసీ చదువుకున్న వాళ్ళు, ఎం ఫార్మసీ చదువుకున్న వాళ్ళు కూడా ఐటీ ఇండస్ట్రీకి రావాలని కలగంటున్నారు. దానికి ఒకే ఒక రీజన్. ఈరోజు మనము ఒక వీడియో షూట్ చేసాము, కాఫీ విత్ సిఎక్స్ఓ. అందులో ఒక ఎంప్లాయీ బీటెక్ మెకానికల్ అనుకుంటా, బీటెక్ మెకానికల్ అయ్యి ఉండి మెకానికల్ ఇండస్ట్రీలో అతనికి జాబ్ కూడా వచ్చి 30-40 వేల జీతంతో పనిచేస్తూ ఆ ఇండస్ట్రీలో తనకి గ్రోత్ సరిపోదని, గ్రోత్ రావడానికి చాలా స్లోగా వస్తుందని, తన జీవిత ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలంటే, తను జీవితంలో మంచిగా స్థిరపడాలంటే ఐటీ ఇండస్ట్రీయే కావాలనుకొని అతను కూడా అజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యి అతను ఒక డెవాప్స్ కన్సల్టెంట్గా ఈరోజు స్థిరపడి పెళ్లి కూడా చేసుకున్నాడు. మనల్ని పిలిచిండు, మీరు చూసిండ్రు, అది వీడియోలో కూడా చెప్పాడు అబ్బాయి. సో ఎంతోమంది, అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే
ఎంతోమంది ఐటీ ఇండస్ట్రీకి రావాలని కలగంటుండ్రు. వాళ్ళందరి మధ్య ఉన్న ఒకే ఒక పెద్ద సవాలు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా. సో మీరు కొన్ని లక్షల మంది ప్రశ్నని ఈరోజు ఈ వేదిక ద్వారా అడుగుతుండ్రు రాజు. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పికింగ్ అప్ ఎ గ్రేట్ క్వశ్చన్. సో దీన్ని మనం కొంచెం డైసెక్ట్ చేద్దాం. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసి చూద్దాం ఎక్కడి నుంచి ఎలా ముందుకెళ్ళవచ్చు, దీన్ని ఎలా సమాధానం దీనికి తీసుకోవాలన్నది. ముందుగా మనం చదువుకునేటప్పుడు, అంటే మనం ఒక బీటెక్ చేస్తున్నప్పుడు నీకు ఐటీ ఇండస్ట్రీకి రావాలనే ఒక ఆలోచన కానీ కల కానీ ఉంటే, నీకు కానీ మీ ఇంట్లో తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా రావాలని ఉన్నప్పుడు దాని దిశగా నీ ప్రయత్నం అక్కడే మొదలు కావాలి. నువ్వు ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనో, ఒక డేటాబేస్లోనో, లేకపోతే ఒక ఫ్రంట్ ఎండ్లోనో ఇలా కొన్ని రకాల స్పెసిఫిక్ టూల్స్ కానీ లాంగ్వేజెస్ కానీ సెలెక్ట్ చేసుకుని వాటిల్లో నీ యొక్క ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టాలి. అంటే కోడింగ్ యొక్క ప్రాక్టీస్ కానీ, డేటాబేస్ యొక్క ప్రాక్టీస్ కానీ, లేకపోతే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసే ప్రాక్టీస్ కానీ, టెస్టింగ్ కానీ ఏదో ఒకటి ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. అంటే నువ్వు రియల్ టైమ్గా ప్రాక్టీస్ చేయాలి. నిత్య జీవితంలో ఐటీ ఇండస్ట్రీలో కానీ బిజినెస్లో కానీ వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్కి నువ్వు కోడ్ రాస్తూ ఆ కోడ్ ద్వారా సొల్యూషన్ను క్రియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే నువ్వు అంటే ఎవరైతే రావాలనుకున్న వాళ్ళు ఒక ఇఫ్ లూప్ నేర్చుకుంటే ఆ ఇఫ్ లూప్కి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ మీకు వెబ్సైట్లో ఉంటాయి. అవన్నిటిని తీసుకొని కొన్ని వందల వేల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. కొన్ని వందల వేల ఎక్సర్సైజెస్ దానిలో చేయాలి. కోడింగ్ చేస్తూ పోవాలి. ఈ కోడింగ్ ఎనీ వృత్తి రిలేటెడ్, ఎనీ వృత్తి నైపుణ్యం రిలేటెడ్, తెలుగులో వృత్తి నైపుణ్యం అంటారు, ఇంగ్లీష్లో వొకేషనల్ అంటారు, లేదా టెక్నికల్ స్కిల్ అనొచ్చు. మనం ఇప్పుడు ఐటీ కాబట్టి ఈ స్కిల్ ఓరియంటెడ్ వర్క్ ఏదైనా కూడా రాజు మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. కానీ మోర్ లెసన్స్ చదవడం ద్వారానో, ఎక్కువ పుస్తకాలు చదవడం ద్వారానో, ఎక్కువ యూట్యూబ్లు చూడడం ద్వారానో, ఎక్కువ కోర్సులు చేయడం ద్వారానో రాదు. కోర్సులు చేసినా, పుస్తకాలు చదివినా, యూట్యూబ్ చూసినా మనకు కేవలం వాటి మీద వచ్చేది కేవలం అవగాహన, ఒక నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. మనం దీనికి మీకు దీని మీద మనం జనాలను ఎడ్యుకేట్ చేయడం కోసం ఒక సిరీస్ చేస్తున్నాం. చూసారా మీరు? మనం గుర్తుందా? మీకు తెలుసా? మీకు తెలుసా? ఇప్పుడు అది ఓకే, సారీ ఫర్ డిస్టర్బింగ్. నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు అన్నట్టు చాలామంది ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఈ గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళు అందులో జాబ్ కూడా చేసి దాని తర్వాత దీంట్లో గ్రోత్ లేదని చెప్పి ఐటీ ఇండస్ట్రీకి వస్తున్నారు. అవును. అలాంటి వాళ్ళు అంత ముందు నుంచే వాళ్ళు కోడింగ్కి ప్రిపేర్ అయ్యి ఉండగలుగుతారా? అసలు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి క్లారిటీ అనేది ఉండదు. మనం దేంట్లోకి వెళ్ళాలనేది క్లారిటీ లేకుండా అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్కి మీరు ఇటు నుంచి వచ్చారు, అర్థమైంది. అంటే మీరు ఏమంటున్నారంటే నేనేమన్నాను, బీటెక్లో ఉన్నప్పటి నుంచే నువ్వు ప్రాక్టీస్ చేయాలని నేను చెప్పాను. మీరేమంటున్నారు, మరొక మనమే చూస్తున్నాం కదా, అదే చాలా మంది ఉన్నారు. సో ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు ఉంటారో, అంటే బీటెక్ సివిల్ కానీ, మెకానికల్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఈసీఈ కానీ, ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు అవగాహన వస్తుందో, వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుందో, నేను ఐటీ ఇండస్ట్రీకి రావాలన్న కోరిక కానీ కళ కానీ మొదలవుతుందో ఆ రోజు నుంచి వాళ్ళు ఈ ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉంటారో, బీటెక్ కంప్యూటర్స్ కానీ, బీటెక్ ఐటీ కానీ, ఎంసీఏ కానీ, బీసీఏ కానీ, ఇలాంటి వాళ్ళు కాలేజీలో ఉన్నప్పటి నుంచే చేయొచ్చు. ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు ఉంటారో వాళ్ళలో ఆ కోరిక కలిగిన రోజు, నేను ఐటీ ఇండస్ట్రీకి రావాలి అన్న సంకల్పం కలిగిన రోజు, ఆ ఉద్దేశం మొదలైన రోజు వాళ్ళు ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రాజు, ఎప్పుడు అన్నదానికంటే ఏంటి ముఖ్యం. ఏంటి అంటే ఫస్ట్ నీ ప్రాక్టీస్. ఎప్పుడు అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నీకు బీటెక్ కంప్యూటర్ చేసేవాడికి మొదటి నుంచే, నాన్ ఐటీ వాడికి వాడు ఎప్పుడు రావాలనుకుంటే ఆ రోజు నుంచి. అయితే ఫస్ట్ ప్రాక్టీస్ ముఖ్యం. సో కోర్సెస్ అంటారా, కోర్సెస్ చేయాలి. మీకు కాలేజీలో నేర్పిస్తారు, బయట మీకు రకరకాల ఇన్స్టిట్యూట్స్లలో కోర్సెస్ నేర్పిస్తారు, ఆన్లైన్లో కోర్సులు ఉన్నాయి. ఏ కోర్సు చేసినా కూడా, ఏ కోర్సు అయినా కూడా మీకు వచ్చేది ఒక 20% దాని మీద నాలెడ్జ్ మాత్రమే. 100% ఏ కోర్సులో కూడా నాలెడ్జ్ రాదు. ఈవెన్ మనం చిన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్ నేర్చుకున్నప్పుడు కానీ, మనం ఫిజిక్స్ చదువుకున్నప్పుడు కానీ, కెమిస్ట్రీ చదువుకున్నప్పుడు కానీ, మాస్టారు మనకి పాఠం చెప్పినప్పుడు మనకు అర్థమయ్యేది 20-30%. 100కి 100% లోపల ఒలిచినట్టుగా, అరటిపండు ఒలిచి లోపల పెట్టినట్టుగా ఎవరికి అర్థం కాదు. ఎవరో ఒకరో, ఇద్దరో, నలుగురో, 10 మందో చాలా షార్ప్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఎక్సెప్షను. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదు, వాళ్ళు ఎక్సెప్షను. కానీ మనం 90% జనరల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరికైనా కూడా ఒక 20-30% మాత్రమే నాలెడ్జ్ వస్తుంది, అవగాహన వస్తుంది. మనం ఒక ఆల్జీబ్రా విన్నప్పుడు కానీ, ఆ ఎక్స్, వై,
ఆ ఎమ్ ఎన్ అవన్నీ ఏబీసీ A²+B² అంతా ఒక గడబిడగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఒక్కొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావో అప్పుడు నీకు దాని మీద గ్రిప్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ ఈస్ నాట్ ఏ డిఫరెంట్ థింగ్ ఫర్ ఈవెన్ ఐటీలో కూడా అంతే. టెక్నికల్ స్కిల్స్ రావాలన్నా అంతే. ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ మనం ఆ కోర్సు చేసిన తర్వాత నీకు ఏ టాపిక్ అయితే అయిపోతుందో ఆ టాపిక్లో మీరు ఆన్లైన్లో రకరకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే టాస్క్స్ ఇచ్చే, అసైన్మెంట్స్ ఇచ్చే, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ కోడ్. అజాలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క ఎంప్లాయీకి మనం లీడ్ కోడ్ లైసెన్స్ ఇస్తాం. కొంత ఖర్చు అవుతుంది, కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఆ లైసెన్స్ కొనుక్కొని అక్కడ రిజిస్టర్, కొన్ని ఫ్రీ కూడా ఉన్నాయి. ఆ ఫ్రీ వెబ్సైట్లలోకి వెళ్ళి అక్కడ మీరు ఒక జావా తీసుకుంటే ఒక క్లాసెస్ గురించి కానీ, లేకపోతే ఒక మల్టీ థ్రెడింగ్ గురించి కానీ, ఒక ఇన్హెరిటెన్స్ గురించి కానీ, ఒక పాలిమార్ఫిజం గురించి కానీ మీకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అరేస్ మీద కానీ, ఒక అరేస్ మీదనే లీడ్ కోడ్లో 1800 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సాల్వ్ చేయి, 1800 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి. పొద్దుటి నుంచి రాత్రి వరకు రోజుకి 15 గంటలు 16 గంటలు కోడింగ్ చేస్తూనే ఉండు. కోడింగ్ చేయాలంటే పుస్తకాలు చదివితేనో కోర్సులు చేస్తేనో యూట్యూబ్లో రాదు. అది మనం చెప్పదలుచుకుంది. ప్రాక్టీస్ చేయాలి. కోడింగే ప్రాక్టీస్ చేయాలి, వేరే ఏం చేయొద్దు. ఇది ఫస్ట్ థింగ్ రాజు. మీరు అడిగారు కదా వాళ్ళ ప్రణాళిక ఎలా ఉండాలి. ప్రణాళిక ప్రాక్టీస్తో స్టార్ట్ అవుతుంది. కోడింగ్ ప్రాక్టీస్తో స్టార్ట్ అవుతుంది. నెంబర్ 1 ఎక్కడ చేయాలి? ఇప్పుడు ఒక అడ్రస్ చెప్పాను, లీడ్ కోడ్ అని. అలా మీకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిల్లో చేయొచ్చు. ఈ ప్రాక్టీస్ కొంత చేసిన తర్వాత రెండవ స్టెప్ ఏంటి అంటే కొన్ని పోటీలు పెట్టే వెబ్సైట్లు ఉన్నాయి. హ్యాకర్ ర్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ వెబ్సైట్. హ్యాకర్ ర్యాంక్ లాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయి. అలాంటి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు కోడింగ్ల మీద పోటీలు పెడతారు. ఆ పోటీలలో పాల్గొంటే నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎంత తక్కువ ర్యాంక్ వచ్చిందని కాదు, ప్రయత్నము చేయి. ఆ పోటీలో పాల్గొనడానికి ప్రయత్నం చేయి. అక్కడ ఇచ్చిన ప్రశ్నను, అక్కడ ఇచ్చిన ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ని, అక్కడ ఇచ్చిన ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ని కోడింగ్ ద్వారా సాల్వ్ చేసి నీ కోడ్ని సబ్మిట్ చేయి. ఇలా చేయడం ద్వారా నీకు నీ లోపల స్కిల్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో హ్యాకర్ ర్యాంక్ లాంటివి. ఇక 3వ దశలో అంటే మీకు ఫస్ట్ దశ మీరు ప్రాక్టీస్ చేయడం, ఏది లీడ్ కోడ్లో కావచ్చు, మీకు తెలిసిన ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇది 2వ దశ ఈ పోటీ పరీక్షలు. 3వ దశ ఒక ప్రాజెక్ట్ చేయడం. ప్రాజెక్ట్ చేయడం అంటే ఏంటి అంటే, ప్రాజెక్ట్ ఎలా చేయాలి, మాకు రాదు, మేము కంపెనీలో పని చేయట్లేదు కదా, మాకెట్లా తెలుసు అంటే చేయొచ్చు. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని ఇంట్లో అమ్మ నాన్న రాసుకునే కిరాణా గ్రాసరీ లిస్ట్ తయారు చేయడం. ఓకే, ఏమేమి అయిపోయినప్పుడే గ్రాసరీ లిస్ట్ తయారు చేసుకోవడం. అమ్మ ఎంటర్ చేస్తుంటుంది, గ్రాసరీ లిస్ట్ తయారవుతుంది. గ్రాసరీ లిస్ట్ అయినప్పుడు చేయడం. లేదా అమ్మ నాన్న నువ్వు మీ ఇంట్లో బ్రదర్ ఉన్నా సిస్టర్ ఉన్నా నలుగురు కలిసి ఒక కొలాబరేషన్ కోసం ఒక టూల్ తయారు చేసుకోవడం. లేదా మీ గల్లీలో ఉన్న ఒక ఇస్త్రీ చేసేవాడు ఉంటాడు, వాడికి ఒక యాప్ చేసేయండి, ఒక అప్లికేషన్ తయారు చేయండి. అయ్యా నీ దగ్గరికి ఈ వాడలో ఎంతమంది, ఈ పర్టికులర్ ఏరియాలో ఎంతమంది నీ దగ్గరికి కస్టమర్స్ వస్తారు, రాగానే అందరికీ కూడా ఇదిగో నువ్వు ఇన్ని క్లోత్స్ ఇచ్చావు, ఇన్ని గంటలకు కంప్లీటెడ్ అన్నది వాడు ప్రెస్ చేయగానే కస్టమర్కి తెలిసిపోతుంది, నా బట్టలన్నీ ఇస్త్రీ అయ్యాని, వచ్చి పికప్ చేసుకొని వెళ్తాడు. లేదా కస్టమర్ చెప్తాడు, నాకు ఇన్ని బట్టలు కావాలి, నాకు ఇన్ని బట్టలు ఉన్నాయి, వచ్చి పికప్ చేసుకొని ఇతను వెళ్ళి పికప్ చేసుకుంటాడు, ఇస్త్రీ చేస్తాడు. ఎన్ని షర్ట్లు, ఎన్ని ప్యాంట్లు, ఎన్ని చీరలు అవి ఎంటర్ తీసుకో, వాటి ఫోటోలు తీస్తూ ప్రతిదాని ఇమేజ్ పెట్టుకో, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం. దీనికి ఏంటి, చాలా చిన్న అప్లికేషన్ ఇది. అది తయారు చేయి. ఆ ఇస్త్రీ పెట్టే అమ్మేవాడు, ఆ ఇస్త్రీ చేసుకునే వాడి దగ్గర డబ్బుల కోసం చేయకు, నీకు ఒక అనుభవం కోసం చేయి, ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈరోజు మీకు ఇస్త్రీ చేసుకునే వాడి దగ్గర కూడా మొబైల్ ఉంది. ఆండ్రాయిడ్ మొబైల్ ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ 8,000దో 10,000దో 50,000దో నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా ఒక ఫోన్ ఉండదా, అతనికి ఒక చిన్న అప్లికేషన్ చేయి. మీ ఇంటి పక్క ఉన్న సెలూన్ అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కస్టమర్స్ అందరూ వచ్చి వెళ్ళిపోతుంటారు కదా, మనం ఇప్పుడు ఇవాళ రేపు ఎవరికి ఓపిక ఉండట్లేదు, అక్కడ సీట్ ఖాళీ లేకపోతే పక్కదానికి వెళ్ళిపోతావు, సో సీట్ బుక్ చేసుకొని వచ్చే ఒక విధానాన్ని పెడతా నేను. ఒక యాప్ చేద్దాం మనం సెలూన్స్ అన్నిటికీ అని చెప్పి ఒక సెలూన్కి ఒక యాప్ చేయి. వాటి దగ్గర డబ్బులు అడగకు, నీ అనుభవం తెచ్చుకో. ఇలాంటి ఒక 2-3 అప్లికేషన్లు చేసి డిప్లాయ్ చేసి టెస్ట్ చేసి అది పని చేసేలా చేసి ఆ అనుభవం మొత్తాన్ని నీ యొక్క సీవీలో రాయి. నేను ఇలా చేశాను, ఇదిగో ఈ యాప్, ఇదిగో ప్లే స్టోర్లో ఉంది, ఇదిగో దీని వెబ్సైట్ అడ్రస్ ఇది అని చెయ్యి. ఇవంతా చేయడానికి 1,500, 2,000, 3,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కూడా కాదు మీకు. ఒక వెబ్ అప్లికేషన్ మీరు ఒక వెబ్ హోస్టింగ్ చేయాలంటే 499 రూపాయలకు వస్తుంది, 500కి వస్తుంది, 200 కూడా వస్తాయి కొన్ని. మీరు ఏ గోడాడీకో
ఏ హాస్టింజర్కో వెళ్ళి మీరు అప్లికేషన్ అంటే మీరు వెబ్ హోస్టింగ్ కొనుక్కుంటే పెద్ద కాస్ట్ కాదు. అవును. అందులో డిప్లాయ్ చేయి, చాలా సింపుల్. నువ్వు ఒక్కడివే చేయకు, నీ కాలేజీలో నీతో పాటు జాబ్ సెర్చ్ చేస్తున్న నీ రూమ్లో ఫ్రెండ్సో, మీ ఊరిలో ఫ్రెండ్సో, నీ క్లాస్మేట్సో, మీ బంధువులో ఒక నలుగురిని తీసుకో. మీ బంధువుల్లో ఈ రోజుల్లో ప్రతి వాళ్ళ ఇళ్లలో ఐటీ ఇంజనీర్స్ ఉన్నారు రాజు. మీ బంధువుల్లో ఎవరో ఆల్రెడీ టీసీఎస్లోనో, కాగ్నిజెంట్లోనో, అజాలోనో పనిచేస్తున్న ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మీకు ఒక గైడ్గా పెట్టుకో, ఒక మెంటార్గా పెట్టుకో. నువ్వు అప్లికేషన్ ఎలా చేయాలనుకుంటున్నావు అతని దగ్గర నుంచి ఒక గైడెన్స్ తీసుకో. మన ఇండియాలో అయితే ఇట్లాంటి వాటికి ఏం డబ్బులు కూడా అడగరు. అయ్యా అన్నగారు నాకు కాస్త హెల్ప్ చేస్తారని ఇలా అనుకుంటున్నానంటే ఆయన ఏదో చెప్తాడు, ఒక గంట స్పెండ్ చేస్తాడు వీడియో కాల్. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, నువ్వు విజయవాడలో ఉన్నావు, ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, నువ్వు ఆదిలాబాద్లో ఉన్నావు. ఒక చిన్న వీడియో కాల్ పెట్టుకో, చెప్పు నీ ఆలోచన ఏందో చెప్పు, దానికి కొంత గైడ్ చేయమను. ఇప్పుడు మీరు చెప్తున్నది వింటుంటే మన దగ్గర కూడా ఉన్నవాళ్ళు, ఇప్పుడు మన దగ్గర కోర్స్ నేర్చుకునే వాళ్ళు కానీ, టెక్నాలజీలో అప్గ్రేడ్ అవుతున్న వాళ్ళు, స్కిల్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఒక టాస్క్ ఇచ్చారు. అవును, రెడీమెక్స్. అవును. రెడీమెక్స్ గురించి మీరు చెప్పండి, ఏం చేశారు వాళ్ళది? సో రెడీమెక్స్ అనేది మనం వీళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం చేయించిన ఒక ప్రాజెక్ట్ రాజు. ఇలాంటిది ఇప్పుడు మనం ఇలా చెప్పారు కదా, అజాల్లో జాయిన్ అయిన ప్రతి ఎంప్లాయీకి నాతో సహా రోజుకి 20 రూపాయలు టీ తాగడానికి మనం కూపన్ ఇస్తాం. 2 కూపన్లు, 10 రూపాయలది ఒక కూపను, 10 రూపాయలకు ఒక కూపను. ఎవ్రీ మండే మన నవీన్ అని మన ఫైనాన్స్ మేనేజరు, తర్వాత బాలరాజ్ అని మన ఆపరేషన్స్ మేనేజరు, వాళ్ళ దగ్గర వెళ్ళి మార్నింగ్ నిల్చుంటే మండే రోజు మార్నింగ్ 12 కూపన్లు వారానికి సరిపడా ప్రతి ఎంప్లాయీకి ఫిజికల్ కూపన్. ఇంతకుముందు సినిమా టికెట్లు ఉండేవి కదా చిన్న, దానికి ½ అవర్ టు 45 మినిట్స్ టైం ఫిజికల్ కూపన్స్. అవి పోతే మళ్ళీ కథమే, అంటే పోతే కూపన్ పోయినట్టే. మనం కూపన్స్ ప్రింట్ చేయడానికి మనకు డబ్బులు కంపెనీకి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనం ఏం చేసాము అంటే రెడీమెక్స్ అనే ఒక అప్లికేషన్ తయారు చేశాం. ప్రతి ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి తన ఐడి కార్డుతో స్వైప్ చేయగానే అతని మొబైల్లో 20 రూపాయల కూపన్స్ అనేవి జమ అయిపోతాయి. 20 రూపాయల కూపన్స్ క్రియేట్ అయిపోతాయి. వాళ్ళు మన అన్నపూర్ణ క్యాంటీన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే మన వెండర్ ఉంటుందో, ఆ దోశ, ఇడ్లీ, కాఫీ అమ్మే వెండర్ ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వీళ్ళు ఇడ్లీ కొనుక్కుంటారా, దోశ కొనుక్కుంటారా, శాండ్విచా, మ్యాగీయా, చిక్కీ ఉంటుంది కదా, చిక్కీది స్వీట్, అది పీనట్ చిక్కీ, లేదా ఒక డైరీ మిల్క్ చాక్లెటో కొనుక్కోవాలనుకున్నప్పుడు వాళ్ళు దాని ప్రైస్ని అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ రెడీమెక్స్ యాప్లో వాళ్ళకి ఆల్రెడీ ఆఫీస్కి వచ్చినప్పుడు 20 రూపాయలు జమ అయ్యాయి కదా, దానిలోంచి వాళ్ళకి అక్కడ పేమెంట్ వెళ్ళిపోతుంది. వాళ్ళకు ఆ వస్తువు అనేది ఇచ్చేస్తారు, లేదా ఆ ఫుడ్ అనేది ఇచ్చేస్తారు. చాలా సింపుల్ అప్లికేషన్ మన పైథాన్ వాళ్ళు డెవలప్ చేసారు. ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు చెప్పండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ చేంజ్ అయిపోయింది. అండ్ పైథాన్ వాళ్ళు డెవలప్ చేశారు, యూఐ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ చేశారు, టెస్టింగ్ వాళ్ళు టెస్టింగ్ చేశారు, డెవాప్స్ వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి AWS సర్వర్లో డిప్లాయ్ చేశారు. ఎంత మంచి కోఆర్డినేషన్, కొలాబరేషన్ జరిగింది. వాళ్ళ కళ్ళు ఎలా మారిపోయాయి, అసలు వాళ్ళ కళ్ళలో కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది చూశారు కదా మీరు. వీళ్ళందరూ ఫ్రెష్గా ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఇదంతా చేయడానికి మన అజాక్ ఎంత ఖర్చు అయింది? తిప్పి కొడితే 10,000 రూపాయలు ఖర్చు అయింది మనకి. ఒక వెబ్ సర్వర్ కానివ్వండి, ఒక AWS లైసెన్స్ కానివ్వండి, వీళ్ళకి ఇచ్చిన రిసోర్సెస్ కానివ్వండి. దానివల్ల వాళ్ళ లోపల ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది బిల్డ్ అయింది, ఒక హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అనేవి వచ్చాయి, వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము ఒక అప్లికేషన్ చేసాము, అది ఇక్కడ అజాలో 170, 180 ఎంప్లాయీస్ వాడుతున్నారు. అండ్ మనందరం కూడా బగ్స్ ఉన్నప్పుడు ఇనిషియల్గా కొన్ని బగ్స్ ఉండే, అందులో ఆ బగ్స్ అన్ని మనం ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో రిపోర్ట్ చేస్తే 3 కూపన్లు గిఫ్ట్ కూడా ఇచ్చినాం. అందరూ మంచి ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేట్ చేసి బగ్స్ అన్ని, తర్వాత డెవలపర్స్ బగ్స్ ఫిక్స్ చేసి అదొక రెగ్యులర్ అప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు 6 నెలల నుంచి అందరూ వాడుతున్నారు, 4-5 నెలలు అయింది సక్సెస్ఫుల్లీ రన్నింగ్. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సో అలాంటి ప్రాజెక్టు చేయాలి. ఇది 3వ దశ. ఈ 3 దశల్లో నువ్వు స్కిల్స్ పెంచుకొని ఈ స్కిల్స్ని, ఈ ఎక్స్పీరియన్స్ని, ఈ అనుభవాన్ని నీ CVలో పొందుపరిస్తే ఖచ్చితంగా కంపెనీ నిన్ను హక్కును చేర్చుకుంటుంది, నీకు ఒక అవకాశం ఇస్తుంది. కంపెనీకి ఏం కావాలంటే, నీకు నేను లక్షల రూపాయల జీతం ఇచ్చినప్పుడు మా కంపెనీలో ఒక అవకాశం ఇస్తే మా కంపెనీకి నువ్వు ఉపయోగపడేలాగా ఉండాలి. నీ యొక్క స్కిల్స్ కానీ, నీ యొక్క నాలెడ్జ్ కానీ, నీ అనుభవం కానీ మా యొక్క కంపెనీ యొక్క పురోభివృద్ధిలో, కంపెనీ యొక్క అభివృద్ధిలో తోడ్పడేలాగా ఉండాలి. కానీ నువ్వు మాకు ఒక బరువు అయిపోవద్దు, మా మెడలో ఒక గుదిబండ కావద్దు అన్నది కంపెనీల యొక్క ఉద్దేశం. నువ్వు అంటే ఇప్పుడు మీరు చూడండి, మా చిన్నప్పుడు తిట్టాడు, భూమికి భారం అని తిట్టేవాళ్ళు. కంపెనీలు ఎందుకు మోస్తాయండి మన భారాన్ని? కంపెనీలు బేసిక్గా ఎవ్రీ కంపెనీ ఈజ్ ఫర్ ప్రాఫిట్.
దాదాపు మీరు ఈ అన్ని కమర్షియల్ కంపెనీస్ ఏవైతున్నాయి, ఎందుకంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు చారిటీ ట్రస్ట్ల గురించి మాట్లాడలేదు. నార్మల్గా కంపెనీలు అంటేనే దే జాయిన్ టుగెదర్ టు మేక్ మనీ. కంపెనీలు అంటేనే డబ్బులు సంపాదించడానికి మార్కెట్లో వ్యాపారం చేస్తాయి. అలాంటి కంపెనీలు మనకి ఎందుకు కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారు మన లోపల ఏం లేకపోతే? కమింగ్ బ్యాక్ మీరు అడిగిన క్వశ్చన్కి, ఇలా 3వ దశలో ఒక ప్రాజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళ స్కిల్స్ పెంపొందించుకోవాలి. అయితే మన వాళ్ళు దాదాపుగా ఈ ప్రాక్టీస్ చేస్తారండి. నేను ఫస్ట్ దశలో ఈ ప్రాక్టీస్ ఉంది కదా, చేస్తారు. కోడింగ్ ప్రాక్టీస్ చేస్తారు. ఎప్పటి వరకు అంటే బేసిక్స్ వరకు మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. ఒక ప్రైమ్ నెంబర్సో, ఒక ఫిబోనాకీ సిరీసో, లేకపోతే ఒక ప్యాటర్న్ ప్రింటింగో, లేకపోతే బేసిక్ అరేస్ని స్టోర్ చేయడం, రిట్రీవ్ చేయడము, ఇంతవరకు వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, చేయగలుగుతారు కూడా. కానీ అంతకంటే డెప్త్కి వెళ్ళినప్పుడు, ఒక మల్టీ డైమెన్షన్ అరేస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక కలెక్షన్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక పాలిమార్ఫిజంని చేయాలనుకున్నప్పుడు, ఇవన్నీ చేయాలంటే ఒక సిచ్యువేషన్ అనేది వాళ్ళకి తెలియదు, ఎలా సిమ్యులేట్ చేసుకోవాలి. అంటే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఈ పాలిమార్ఫిజంని నేను అడాప్ట్ చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే నేను ఒక కలెక్షన్స్ని నేను చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే అంటే నేను ఈ పర్టికులర్ టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాలంటే ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి తెలియదు. అసలు ఒక అప్లికేషన్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ఇలాంటి రియల్ టైమ్ సినారియోస్ తెలియక, ప్లస్ వాటి యొక్క కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండి అంతకు మించి వాళ్ళు ప్రయత్నానికి ముందుకు వెళ్ళరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1వ ఎక్కం ఈజీ, 2వ ఎక్కం ఈజీ, 3వ ఎక్కం ఈజీ, 4, 5 ఈజీ, 6 నుంచి వెళ్ళేసరికి బాగా కొంచెం కాంప్లెక్సిటీ పెరిగి ఈ ఎక్కాలని తర్వాత నేర్చుకుంటా అని వదిలేస్తారు, పోస్ట్పోన్. అలానే ఈ టెక్నాలజీలో ఫస్ట్ 20%, 30% బాగా నేర్స్తారు, తర్వాతది మాత్రం నేర్వరు. ఇదొక ప్రాబ్లం. రెండవది ఏంటంటే ప్రాజెక్టు వీళ్ళు ఏదైతే నేను చేయాలని చెప్పానో అది చేసి దాన్ని పెట్టుకోవాలన్న ఆలోచన లేకుండా వేరే వాళ్ళు ఎవరో చేసిన ప్రాజెక్టులు వేరే వాళ్ళ సీవీని కాపీ పేస్ట్ చేస్తారు. అది చేయొద్దు. నీకు వచ్చిన 4 ముక్కల్ని దానిలో రాయి. నీ సీవీలో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ మీద నీకు ఒక గ్రిప్ ఉండాలి. నువ్వేం రాసావు, నాకు జావాలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎస్క్యూఎల్లో ఎక్స్పర్ట్, మై ఎస్క్యూఎల్లో నాకు డేటాబేస్ వచ్చు, డేటాబేస్ క్వెరీస్ రాయడం వచ్చు అని రాస్తే నీకు నిజంగా క్వెరీస్ రాయడం వచ్చి ఉండాలి. నువ్వు టేబుల్స్ చేసి ఉండాలి. నార్మలైజేషన్ అంటే ఏంటి, క్వెరీస్ ఏంటి, ఇన్నర్ జాయిన్ ఏంటి, అవుటర్ జాయిన్ ఏంటి, ఇవి చదవడం కాదు, చేసి ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ఫ్రీ టూల్స్ ఉన్నాయి రాజు. చాలా ప్రాక్టీస్ చేయడానికి మీరు చెప్పింది వింటే చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ సివిస్లో ఉన్న క్వశ్చన్స్ మీరు అడిగితే, సార్ అది మా ఫ్రెండ్ది చెప్పేస్తారు. మీరు గట్టిగా 2 క్వశ్చన్స్ అడిగితే నేను మా ఫ్రెండ్ సీవీని కాపీ పేస్ట్ చేసిన అంటే, మరి అతను ఎందుకు చేసినామంటే ఈ సీవీ పెట్టుకుని అతను జాబ్ కొట్టింది కాబట్టి ఆ సీవీ నేను పెట్టుకున్నా, పైన పేరు ఈమెయిల్ ఐడి నాది అని చెప్తారు. అండ్ అందులో నిజంగా రాజు అంటే అసలు నా 9 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, 9 సంవత్సరాలు నేను CEO అనుభవంతో చెప్తున్నా, 30 సంవత్సరాల టోటల్ అనుభవంతో చెప్తున్నా. సీవీలో ఏం రాశారో 90% పీపుల్కి పట్టు ఉండదు, వాళ్ళే చదవరు. సో ఈ ప్రాజెక్ట్ చేయడం ఇదంతా ఒక ఇది రాజు. మీరు అడిగిన ప్రణాళికలో ప్రాక్టీస్, హ్యాకర్ ర్యాంక్ లాంటివి, ప్రాజెక్ట్ చేయడం, ఏదో ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం. అందరూ మేము ప్రాజెక్ట్ మా అంతటా మేము డెవలప్ చేయలేము, ఓకే మాకు రాదు, మేము కోర్స్ చేసినాం, ఎలా మరి అంటే మనం దీనికి ఇంటర్న్షిప్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు నేను దాని గురించి అడగబోతున్నాను. అంతకుముందు అసలు ఐటీఐ చేసిన వాళ్ళు కానీ మిగతా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ టైప్లో, ఇప్పుడు ఇంటర్న్షిప్ అంటున్నారు, అప్పుడు దానికి ఒక పేరు చెప్పారు మీరు, అప్రెంటిషిప్. అవును, అప్రెంటిషిప్ చేస్తేనే యాక్చువల్గా జాబ్ ఇస్తారు. అవును, కానీ ఆ కండిషన్ ఇప్పుడు ఎందుకు లేదు? అదొక గొప్ప క్వశ్చన్ రాజు. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో అదొక పెద్ద గ్యాప్. సో మంచి క్వశ్చన్. సో ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఐటీఐ అనేది నేను చేశాను రాజు. ఐటీఐలో నేను ఎలక్ట్రీషియన్ చేశాను. ఓకే. సో ఐటీఐ చేసినప్పుడు కానీ, డిప్లొమా, పాలిటెక్నిక్ అంటారు, డిప్లొమా చేసినప్పుడు కానీ, ఈ రెండింటిని మీరు ఒక బీఎస్సీ, బీకామ్ ఇటు డిగ్రీ వైపు వెళ్తే ఒకలాగా, ఐటీఐ పాలిటెక్నిక్ వైపు వెళ్తే ఒకలాగా, ఈ రెండింటిని కూడా వొకేషనల్ కోర్సెస్ అంటారు. ఈ రెండింటిని అంటే వృత్తి నైపుణ్య విద్యలు. ఇవన్నీ కూడా అంటే
ఆ కోర్సు చేస్తే మీకు ఒక వృత్తి సెటప్ అయిపోయినట్టే. అంటే ఒక బార్బరు కటింగ్ షేవింగ్ నేర్చుకుంటే అతని జీవితం ఎలాగైతే ఒక బార్బర్ లాగా ఖచ్చితంగా తనకు ఒక ఉపాధి దొరుకుతున్నట్టే ఎట్లయితే ఉంటుందో, అలానే ఐటీఐలో ఒక ఎలక్ట్రీషియన్ నేర్చుకొని అప్రెంటిషిప్ చేస్తే నీకు అతని యొక్క వృత్తి అనేది ఇంకా ఎలక్ట్రీషియన్గా ఫిక్స్ అయిపోయి అతని జీవనాధారం అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నది ఆ కోర్సుల యొక్క లక్ష్యం. ఓకే. సో ఐటీఐలో డిప్లొమా పాలిటెక్నిక్లో ఏం చేసేవారంటే ఖచ్చితంగా అప్రెంటిషిప్ చేయాలి అన్నది ఒక రూల్. సంవత్సరం పాటు అప్రెంటిషిప్ చేయాలి, ఐటీఐ చేసిన వాడు కానీ పాలిటెక్నిక్ చేసిన వాడిని. మరి వీళ్ళు అప్రెంటిషిప్ అంటే ఏంటి అంటే మీరు నిజంగా ఒక ఇండస్ట్రీకి కానీ ఒక కార్పొరేట్కి కానీ ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ మీరు నేర్చుకున్న మీ యొక్క స్కిల్ని అక్కడ ఆ కంపెనీలో పని చేయడం ద్వారా ఆ కంపెనీకి ఉపయోగపడడం, నీ యొక్క అనుభవాన్ని పెంపొందించుకోవడం. నీ యొక్క అనుభవం ఏంటి, నిజ జీవితంలో నిజంగా బిజినెస్లో వ్యాపారంలో కంపెనీల్లో ఆ స్కిల్ని ఎలా వాడతారని నువ్వు కూడా ఒక అనుభవాన్ని పొందడం. మీరు అడిగిన ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం, ఇండస్ట్రీ రెడీ అవ్వడం, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ పొందడం. ఇది వీళ్ళకు స్టూడెంట్స్కి ఎట్లా కండిషన్ ఉండేనో మా రోజుల్లో కంపెనీలకి కూడా కండిషన్ ఉంది. అంటే మీరు ఒక మారుతి సుజుకి కార్లు తయారు చేసే కంపెనీ కానివ్వండి, ఒక కియా మోటార్స్ కానివ్వండి, ఒక ఎంఆర్ఎఫ్ టైర్స్ తయారు చేసే కంపెనీ కానివ్వండి, ఏ కంపెనీ అంటే నేను పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నాను ఈజీగా కనెక్ట్ అవుతాయని. చిన్న మీకు చెర్లపల్లిలో ఉన్న మా బాబాయ్ గారికి జాలిగమా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని మాకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది. ఓకే, స్పెషల్ పర్పస్ మెషిన్స్ మా బాబాయ్ గారు తయారు చేశారు. ఆయనకు కానివ్వండి, అన్ని కంపెనీలకి రూల్ ఏంటి అంటే ఖచ్చితంగా అప్రెంటిషిప్ ఇవ్వాలి. ఒక ఐటీఐ చదువుకున్న వాడికి కానీ ఒక డిప్లొమా చదువుకున్న వాడికి కానీ ఆ కంపెనీలో అప్రెంటిషిప్ ఇవ్వాలి, మ్యాండేటరీ. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అది? ఇప్పుడు కూడా ఆ వాటిల్లో ఉంది, ఐటీలో లేదు. ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటర్న్షిప్ కానీ అవును అప్రెంటిషిప్ కానీ అసలు అది రూల్ ఎందుకు పెట్టలేదు? అయితే ఒక 5 సంవత్సరాల కింద వరకు లేదు. ఓకే, ఇప్పుడు ఉంది. ఇంటర్న్షిప్ చేస్తే ఉంది, ఐటీ ఇండస్ట్రీలో కూడా ఉంది. ఐటీ కంపెనీలను కూడా 10% ఆఫ్ హెడ్ కౌంట్ తోటి ఇంటర్న్షిప్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇక దాని గురించి మనం మాట్లాడదాం, కానీ లేనట్టే లెక్క నా దృష్టిలో. ఐటీ ఇండస్ట్రీలో ఏమైందంటే రాజు, దీనికి ఐటీ కార్పొరేట్స్ కొంత కారణము, రిసోర్సెస్ కొంత కారణం, కాలేజీలు మన విద్యా విధానం కొంత కారణం. ఓకే, ఇటు ఐటీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఐటీ ఇండస్ట్రీ 1995 నుంచి ఐటీ ఇండస్ట్రీ మన ఇండియాలో వేళ్ళూనుకొని ముందుకెళ్తోంది. అప్పుడు స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటికీ చాలా ఎదిగింది, ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకొచ్చింది, కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. ఈ ఐటీ ఇండస్ట్రీలో చాలా లాభదాయకత అప్పుడు ఆ రోజుల్లో ఉండడం వల్ల, బిల్ రేట్స్ అంటే మనకు కంపెనీలు ఇచ్చే డబ్బులు కొన్ని $1,000 ఉండడం వల్ల, బీటెక్ చదువుకున్న వాడిని తీసుకొని కంపెనీలే లోపల శిక్షణ ఇచ్చుకొని చదివిన తర్వాత, బీటెక్ చదివి పాస్ అయ్యి వచ్చిన తర్వాత కంపెనీలే శిక్షణ ఇచ్చి కంపెనీలే వాళ్లకు లక్షల జీతాలు ఇస్తూ ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళకి ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా అప్రెంటిషిప్ అనేది లేదా ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ చేయాల్సిన అవసరం ఆ రోజుల్లో లేదు. అందుకని బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఎవరికి అప్రెంటిషిప్ అనేది మ్యాండేటరీ లేదు, బీటెక్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి. రిసోర్సెస్ కూడా ఇంజనీరింగ్ అయిపోయిన రోజులు వాళ్ళ టెన్షన్ అంతా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం, ఆ సెమిస్టర్లు పాస్ కావడం, ఆ వాటిలలో ఉంటుంది, మార్కులు రావడం, డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం. తీరా ఇంజనీరింగ్ అయిపోయినాక ఏ అమీర్పేట్కు వచ్చి ఏ హైదరాబాద్కు వచ్చి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఏదో ఒక కోర్సు కింద మీద పడి 6 నెలల నుంచి 9 నెలలు ఒక కోర్స్ చేస్తే ఎక్కడో దగ్గర ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోను ఏదో రకరకాల వాళ్ళ మార్గాల్లో ప్రయత్నం చేసి ఐటీ ఇండస్ట్రీలోకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇండస్ట్రీ కూడా కొంత ఒక 30-40% స్కిల్స్ చూపిస్తే యాక్సెప్ట్ చేసేవి. ఎందుకు అంటే మీకు కోవిడ్కి పూర్వం 5-6 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు ఇంతకంటే ఎక్కువ శాలరీస్ ఉండేవి కావు. ఏది 3 to 4 years ఎక్స్పీరియన్స్ వాడికి. సో వాళ్ళు ఒక యావరేజ్లో ఒక 5 లక్షల శాలరీ ఇచ్చినా కూడా సంవత్సరంలో వీడు బయట నేర్చుకున్న కోర్సెస్ వల్ల కొంత నాలెడ్జ్ వచ్చి, ఈ సంవత్సరం అనుభవంలో కొంత నాలెడ్జ్ వచ్చి, 2వ సంవత్సరానికల్లా కంపెనీకి మంచిగా కాంట్రిబ్యూట్ చేసి ఇది ఉండేది. సో కంపెనీస్ కూడా కొంత చూసి చూడనట్టుగా ముందుకు వెళ్ళేవి. ఇదొక రీజన్ రిసోర్సెస్ పరంగా. అంటే బయట కోర్సెస్ నేర్చుకుంటే జాబ్స్ వచ్చేవి బిఫోర్ కోవిడ్. 3 గవర్నమెంట్కి ఈ ఇండస్ట్రీయే ఓనర్షిప్ తీసుకొని తనకు కావాల్సిన రిసోర్సెస్ తయారు చేసుకుంటుంది. ఈ ఇండస్ట్రీకి చాలా లాభదాయకం కాబట్టి గవర్నమెంట్ తన యొక్క ఇంటర్ఫిరెన్స్, తను ఎలాంటి
తను నియంత్రణ చేయాలన్న ఉద్దేశం కూడా గవర్నమెంట్కి రాలేదు. అయితే కోవిడ్ తర్వాత పరిణామాలు చూసుకుంటే మీకు ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకున్న జనాల సంఖ్య పెరిగింది. ఐటీ ఇండస్ట్రీలో జీతాలు చాలా పెరిగాయి. అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు 3 సంవత్సరాల వాడికి 5-6 లక్షలు, మ్యాక్సిమం 8 లక్షల జీతం ఉంటే ఇప్పుడు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు 30 లక్షల జీతం అడుగుతాడు. 30 లక్షల జీతం ఇచ్చి కూడా నువ్వు ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పట్టుకొని నీకు స్కిల్స్ లేకుండా నా కంపెనీలో వచ్చి తెరగా కూర్చొని జీతం తీసుకుంటే కంపెనీ యొక్క లాభదాయకత ఏం కావాలి? అటువైపు కస్టమర్లు చూస్తే కంపెనీలకి బిల్ రేట్స్ తక్కువ చేసుకోండి, మేము ఇంత డబ్బులు ఇవ్వలేము, మీకు వేల డాలర్లు ఇవ్వలేము, మాకు తక్కువ చేస్తేనే మీకు ప్రాజెక్టులు ఇస్తాము అంటున్నారు. కంపెనీల్లో పోటీ పెరిగింది. ఇంతకుముందు మీకు ఐటీ కంపెనీలు అంటే 100ల్లో ఉండేవి, ఇప్పుడు వేలల్లో ఉన్నాయి. నేను 2015లో పెట్టినప్పుడు కూడా ఇంత పోటీ లేదు కంపెనీలకి. ఇప్పుడు నా దగ్గర పనిచేసి 9 సంవత్సరాలలో 2-3 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళే వెళ్ళి కంపెనీలు పెడుతున్నారు. అంటే నాకు విచిత్రం ఏమంటే రాజు, కొందరు నా దగ్గర పనిచేసిన వాళ్ళు కనీసం 10th కూడా పాస్ కాదు. ఓకే, నా దగ్గర ఏదో ఆపరేషన్స్లో పనిచేసి డ్రైవర్గా పనిచేసి అలా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఒక కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని ఒక మూతబడ్డ కంపెనీని దానిలో వాళ్ళు డబ్బులు తీసుకొని మేము ఇంటర్న్షిప్ ఇస్తాం, లేకపోతే మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పి నీకే చదువు రాదు, నీకే నిలువ నీడలేదు, నువ్వు వేరే వాడిని ఉద్ధరిస్తా అని చెప్పి నువ్వు ముందుకెళ్తున్నావు. అది ఎంతవరకు? సో కమింగ్ బ్యాక్, ఇంకా అలాంటి వాళ్ళ గురించి అంటే కంపెనీలు పెరిగిపోయాయి. ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే కంపెనీలు పుట్టగొడుగులుగా పెరిగిపోయి ప్రాజెక్టులు తెచ్చుకోవడంలో పోటీ పెరిగింది. కాస్ట్ కస్టమర్స్ తగ్గించుకోమంటున్నారు, ఎంప్లాయీస్ జీతాలు పెంచమంటున్నారు. సరే పెంచుతాము, జీతాలు ఇస్తాము, నీకు స్కిల్స్ ఉన్నాయా? ఇంతకుముందు స్కిల్స్ కొంచెం అటు ఇటుగా ఉంటే తీసుకున్నాము, ఇప్పుడు స్కిల్స్ తీసుకుంటే ఓపిక లేదు, స్కిల్స్ లేకపోతే తీసుకునే ఓపిక లేదని కంపెనీలు అంటున్నాయి. ఇలా అయ్యేసరికి నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ప్రతి ఐటీ కంపెనీ 10% ఆఫ్ ఇట్స్ హెడ్ కౌంట్, అంటే వాళ్ళ దగ్గర 1,00,000 మంది ఉంటే 10,000 మందికి వాళ్ళు ఇంటర్న్షిప్ ఇవ్వాలి అని రూల్ పెట్టింది. ఇది గవర్నమెంట్ పెట్టిన రూల్. చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తోంది, కంపెనీస్ కూడా చేస్తున్నారు. కానీ ఇందులో రకరకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద కంపెనీ, నా దగ్గర 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, నేను 10,000 మందిని గవర్నమెంట్ ప్రకారం తీసుకోవాలి. కానీ కాలేజీకి వెళ్ళి నేను ఒక 5,000 మంది ఫ్రెషర్స్ని హైర్ చేశాను, వాళ్ళని నేను ఇందులోనే చూపిస్తాను. ఓకే, అర్థమైందా? టెక్నిక్, అదో చిన్న టెక్నిక్, అదో వే టు కంప్లై. నేను చేయలేదా? చేశాను. చేశానా? చేయలేదు. అంతే కదా. ఎందుకు కంపెనీలు ఇలా చేయాల్సి వస్తుందంటే నీకు నేను ఇంటర్న్షిప్ ఇస్తాను రాజు. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిందా చెప్పలేదా పక్కకు పెడితే మన కంపెనీలో నేను ఇంటర్న్షిప్ ఇస్తాను. మీరు ఎవరైనా మీ బంధువుల అబ్బాయి ఎవరికైనా కావాలంటే ఇంటర్న్షిప్ ఇస్తాను. 6 నెలలు నెలకి 15,000 20,000 జీతం ఇస్తాను, పని నేర్పిస్తాను. నా దగ్గర ఉండి నా కంపెనీ యొక్క ప్రగతికి ఒక కనీసం 3 సంవత్సరాల సర్వీస్ చేస్తాడా అతను? నమ్మకం ఉందా? అంత ఓపిక లేదు ఇప్పుడు. లేదు. స్కిల్స్ నేర్చుకో, ఈ నెలకి 15,000 జీతం తీసుకో, నువ్వు లాభపడు, ఈ కంపెనీ గంగలబోని, ఈ కంపెనీ ఏమైనా అయిపోని, నాశనం అయిపోని, మనకు సంబంధం లేదు. మనం మాత్రం వెళ్ళి బయట ఇంకొక దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ చూపించాలి, అక్కడ 15 లక్షలకు 20 లక్షలకు జాబ్ కొట్టాలి. దీని మీద మీకు సోషల్ మీడియాలో కూడా చాలా వింత పోకళ్ళు. వాడికి నీ దగ్గర పని నేర్చుకున్నాడు, వేరే వాడు 15 లక్షలు ఇస్తా అన్నప్పుడు నువ్వు కూడా మరి 15 లక్షలు ఇవ్వచ్చు కదా. నువ్వు ఇవ్వలేకపోతే దాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? నీకు ఆ మాత్రం వ్యాపారం చేయలేకపోతే. నాకు 15 లక్షలు ఇచ్చేంత స్తోమత నా కస్టమర్స్ నాకు ఇచ్చే బిల్ రేట్లో లేదు, కానీ నాకు ఒక 15 లక్షల వేరే వాడు ఇచ్చేంత స్కిల్స్ నేర్పించేంత స్తోమత అయితే ఉంది కదా. మరి నేను కూడా ఈ సమాజంలో వ్యాపారం చెయ్యాలా చేయొద్దా? నేను కూడా ఉండాలా ఉండొద్దా? ఉండాలి కదా. నాకు కూడా ఈ భూమి మీద ఈ భారతదేశంలో వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందా ఉండదా? ఇలా వ్యాపారం చేసే సమాజ సేవనే చెయ్యాలా నేను? సమాజ సేవ అని కాదు, కానీ ఇప్పుడు ఇలా వ్యాపారం చేస్తేనే కదా మనకు కొత్త వాళ్ళకు కూడా మళ్ళీ జాబ్ రావడానికి అవకాశం వచ్చేది. కానీ ఇది ఎవరికీ పట్టట్లేదు. వింత ఏంటంటే తల్లిదండ్రులు బంధువులు వీళ్ళందరూ కూడా అలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఒక తల్లిదండ్రి వాళ్ళ అబ్బాయికి, ఈరోజు మార్నింగ్ ఒక ఫాదర్ వచ్చారు, బిజినెస్ మ్యాన్, పాప ఆయన ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే,
నేను అడిగాను, మీ అంటే 9 లక్షల రూపాయలు ఒక అబ్బాయికి 4.5 లక్షలు వస్తుంది ఒక అబ్బాయికి, బయటికి వెళ్తాడు 9 lakhsకి టీసీఎస్ జాబ్ ఇస్తుంది, ఒక మంచి కంపెనీ 9 లక్షలకు ఆఫర్ ఇస్తుంది, అతను దానిలో జాయిన్ కాడు, 3 నెలలు జాయిన్ అవుతా అంటాడు, నాకు నోటీస్ పీరియడ్ అంటాడు, జాయిన్ కాడు. అది పట్టుకొని వెళ్ళి ఇంకో 3 కంపెనీలో జాబ్ కొడతాడు, ఒక దగ్గర 10, ఒక దగ్గర 11, ఒక దగ్గర 15 తీసుకుంటాడు. లాస్ట్కి ఆ 15 దానిలోనో 14 దానిలోనో జాయిన్ అవుతాడు. వీళ్ళందరికీ లాస్ట్ డే వరకు కూడా వస్తా అని చెప్తాడు. ఇన్ని కంపెనీలని ఆఫర్ తీసుకొని మోసం చేస్తాడు. లాస్ట్ డే నుంచి ఫోన్ ఎత్తడం మానేస్తాడు. ఈ యాటిట్యూడు మీరు నిజంగా వ్యాపారం చేస్తే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ఎవరైతే గొప్పగా చెప్పుకుంటారో, అంటే ఎలా చెప్పుకుంటారంటే, మా వాడిని 4 కంపెనీలు ఆఫర్ ఇచ్చాయండి, మా వాడు ఆలోచిస్తున్నాడు ఏ కంపెనీకి వెళ్ళాలని, 4 కంపెనీలు వెనకబడుతున్నాయి. ఏంటి వెనకబడేది? ఏంటది? నువ్వు 4 కంపెనీలని మోసం చేస్తున్నావు, 4 కంపెనీలని నువ్వు వస్తా అని చెప్పి రాకుండా చేస్తున్నావు, అది నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, అది తప్పు. నీకు ఇష్టం లేకపోతే ఆఫర్ని రిజెక్ట్ చేయి. నీకు ఇష్టం లేకపోతే మా వాడు అంటే ఆ అబ్బాయి నేను జాయిన్ కాను, నాకు నీ 9 లక్షల ఆఫర్ కాదు, నాకు 15 లక్షలు ఇస్తే నేను జాయిన్ అవుతా అని చెప్పవు. 9కి ఓకే అంటావు. ఫస్ట్ ఒక ఆఫర్ కావాలి నీకు, ఇన్బాక్స్లో చేతిలో ఒక ఆఫర్ ఉండాలి. ఎందుకంటే మార్కెట్లోకి వెళ్ళి మళ్ళీ నువ్వు వేలం పాడాలి. ఎంతవరకు ఆ నైతికం ఇదంతా? వాడు 10 ఇస్తున్నాడు, నువ్వు ఎంత ఇస్తావు? ఇలా అదే రాజు ఇంకొక మాట చెప్తా, అంటే కొంచెం కాంట్రవర్సీ ఇది. అదే కంపెనీ ఆఫర్ ఇచ్చి మళ్ళీ నేను జాయిన్ చేయించుకోకపోతే సోషల్ మీడియాలో ఫ్రెషర్స్కి అందరికీ కాలేజీ క్యాంపస్లో ఆఫర్స్ ఇచ్చారు, 5,000 మందిని ఆఫర్స్ ఇచ్చారు, వాళ్ళని జాయిన్ చేసుకోవట్లేదు, ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని జాయిన్ చేసుకోవట్లేదని చిలువలు పలువలు రాస్తారు. ట్విట్టరు, మీకు యూట్యూబు, మీకు ఈనాడు పేపరు, అన్ని ప్లేసులలో ఓ ఓ ఓ అని రాసేస్తారు. మరి కంపెనీని అయితేనేమో బదనాం చేస్తాం, మరి మనం జాయిన్ కాకపోతే ఎవరిని బదనాం చేయాలి? కంపెనీలు కూడా విసిగిపోయి ఉన్నాయి రాజు. అందుకే మీరు మొన్న చూడండి, ప్రాక్సీ చేసిన ఒక ఎంప్లాయీ మీద ఫస్ట్ టైం ఇన్ఫోసిస్ క్రిమినల్ కేసు పెట్టింది. అంటే నేను న్యూస్ పేపర్ చదివాను, నేను వెళ్ళి ఇన్ఫోసిస్ని అడిగానా చూశానా, కానీ ఈనాడు పేపర్లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, యూట్యూబ్లో ఉంది, సోషల్ మీడియా వైరల్ అవుతుంది. కంపెనీ కేసు పెట్టడం అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే ఇంతకుముందు కంపెనీలు ఏమనుకున్నాయి, మాది వ్యాపారం చేసుకునే పని, మేము వ్యాపారం చేసుకుంటాం, సరే వీడెవడో మోసం చేసిండు, వీడిని టర్మినేట్ చేసేస్తా. ఆ రోజు వరకు కూడా జీతం ఇచ్చేవి కంపెనీలు, టర్మినేట్ చేసేవారు కూడా శాలరీ ఇచ్చి, ఎందుకంటే వాడు శాలరీ ఇవ్వలేదు మళ్ళీ లేబర్ కోర్టుకి వెళ్తాడు, లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్తాడు. కానీ కంపెనీలు కూడా విసిగిపోయి ఉన్నాయి, మీ బ్యాక్ డోర్ ఎంట్రీలని, డబ్బులు ఇచ్చి జాయిన్ కావడాలని, లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడాలని, లేకపోతే ప్రాక్సీలు చేయించడం అని. కంపెనీలకి ఇంకా అసలు విసుగొచ్చి కంపెనీల కేసులు, ఇంకా నాకు తెలిసి ఇది ఆగదు రాజు, ఇది ఆగదు, ఇది ముందుకెళ్తుంది. ఇప్పటికైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రియలైజ్ కావాల్సింది ఏంటంటే, మా పిల్లలకి స్కిల్స్ ఉండాలి, డిజర్వ్ బిఫోర్ డిజైర్. ఫస్ట్ మా పిల్లల్లో యోగ్యతను పెంచాలి, వాళ్ళ స్కిల్స్ ఉంటేనే కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయి. నేను రేపు వ్యాపారం చేసినా ఒక స్కిల్ ఉన్న వాడికే ఇస్తా, కానీ ఖాళీగా ఇంట్లో పని మనిషినే మన ఆడవాళ్ళు 2 రోజులు సెలవు పెడితే జీతం కట్ చేస్తారు రాజు. ఇంట్లో పనమ్మాయిని కూడా 4 ఇళ్లలో పనిచేసిన అనుభవం ఉందా అని అడుగుతారు, ఎక్కడ చేసినావు, ఎవరింట్లో చేసినావు అని అడుగుతారు. మీరు అడిగినారు కదా ఎక్స్పీరియన్స్ అని, పనమ్మాయిని కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా. మరి మీరు స్వాతి ఊరుకుంటుందా? 4 రోజులు పనమ్మాయి రాకపోతే జీతం కట్ చేయకుండా ఊరుకుంటుందా? మరి అలాంటప్పుడు కంపెనీలు ఎలా చేస్తాయి? ఇది తల్లిదండ్రులు ఆలోచించి ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేయాలి. సో మనం ఇంటర్న్షిప్ అనే టాపిక్లో ఉన్నాం. సో ఇంటర్న్షిప్ అనేది ఫస్ట్ వీళ్ళు పొందాలి రాజు. అయితే ఇది వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఇలానే ఉందన్న, అంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇంటర్న్షిప్ అలా ఏమన్నా చేయాలని ఉందా అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో రాజు, అంటే మీరు అమెరికా తీసుకుంటే, నాకు అమెరికన్ మార్కెట్ చాలా ఎక్కువ అనుభవం ఉంది. అమెరికాలో ఇంటర్న్షిప్ అనేది చాలా చాలా కామన్ థింగ్. అంటే కాలేజీలో ఉన్నప్పుడే 3rd ఇయర్ నుంచే ఇంటర్న్షిప్కి ట్రై చేస్తారు. అక్కడ కాలేజీలు కూడా 3rd ఇయర్ నుంచే నువ్వు ఇంటర్న్షిప్ చేయడానికి కూడా వాళ్ళు మీకు అవకాశం కల్పిస్తారు. అంటే నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళి పని చేయొచ్చు, 20 గంటలు పని చేయొచ్చు చదువుతున్నప్పుడే. మన దగ్గర చదువుతున్నప్పుడు కాలేజీ నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. సో కాలేజీలో అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగించుకోరు, దాన్ని వేరే విధంగా వాడతారు. ఇంతెందుకు రాజు, మీకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ చదవాలంటే మన ఇండియాలో ఏం చేయాలి చెప్పండి? ఆర్టికల్షిప్ చేయాలి. ఒక కంపెనీ సెక్రటరీ చేయాలంటే ఆర్టికల్షిప్ చేయాలి. అంటే మీరు ఆల్రెడీ సిఏగా పనిచేస్తున్న ఒక సీనియర్ దగ్గర వెళ్ళి మీరు ఇన్ని వందల గంటలు, ఇన్ని వేల గంటలు, ఇన్ని నెలల పాటు ఇంటర్న్షిప్ చేయాలి. దాన్ని వాళ్ళు ఆర్టికల్షిప్ అంటారు. ఆర్టికల్షిప్ చేయాలి. 1 year 1.5 year ఉంది.
చేస్తే తప్ప మిమ్మల్ని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రానియరు. ఇప్పుడు మెడిసిన్ చేయాలన్నా ఉంది కదా. మెడిసిన్ చేయాలన్నా అంతే. ఇన్ని గంటలు మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇన్ని వేల గంటలు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఐటీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మాత్రం ఒక ఎక్స్పీరియన్స్, ఒక పేరోల్ రన్ చేయించుకోవడం, ఒక ప్రాక్సీని పెట్టడం, ఇది అయిపోయింది. ఇది కామన్ అయిపోయింది. సో ఫారిన్ కంట్రీస్లో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ఇంటర్న్షిప్కి అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. కాలేజీలు కూడా అనుమతిస్తాయి వారానికి 20 గంటలు వెళ్ళి పనిచేయడానికి. అదే మీరు సమ్మరో స్ప్రింగో బ్రేక్, మీరు కాలేజీ ఒక సెమిస్టర్కి మధ్య బ్రేక్లో అయితే ఫుల్ టైం వెళ్ళి పని చేసుకోవచ్చు. ఇవి కాలేజీలు. కంపెనీలు కూడా మిమ్మల్ని ఇంటర్న్షిప్లో తీసుకుంటాయి. ఒక కాలేజ్ స్టూడెంట్ని టెస్ట్ పెడతాయి, యాప్టిట్యూడ్ టెస్ట్, కోడింగ్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ పెట్టి వాళ్ళకి నచ్చితే మీ స్కిల్స్ వాళ్ళు ఇంటర్న్షిప్లో తీసుకుంటాయి. ఇంటర్న్షిప్లో మీ ప్రతిభ బాగుంటే, మీరు బాగా పనిచేస్తే మీకు ఫుల్ టైం జాబ్ కూడా ఇస్తాయి. కానీ అక్కడ ఏంటంటే రాజు, ఒక వ్యక్తి కంపెనీలో జాయిన్ అయితే దాదాపు 10 సంవత్సరాల కంపెనీ నుంచి కదలడు. ఈవెన్ ఇండియన్స్ అయినా కూడా అంత ఈజీగా జాబ్లు షిఫ్ట్ చేయరు. అక్కడ జాబ్లు మారేవాడికి రెస్పెక్ట్ ఉండదు. ఒక కంపెనీలో లాయల్గా కొన్ని సంవత్సరాలు పనిచేసిన వాడికి మాత్రమే గ్రోత్ ఉంటుంది. మీరు ఎవరిని చూడండి, మీరు సత్యనాదెల్ల గారిని చూడండి, ఆయన జాయిన్ అయినప్పుడు ఫ్రెషర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు CEO అయ్యే వరకు ఆయన అదే కంపెనీలో చేస్తున్నారు. సుందర్ పిచ్చయ్య గారిని చూడండి, ఉన్నత శిఖరాలను చేరారు వాళ్ళందరూ. ఒక కంపెనీ అవకాశం ఇస్తే ఆ కంపెనీలో లాయల్గా వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎదుగుతారు. మరి వీళ్ళు ఇండియన్సే కదా, మంచిగానే అక్కడికి వెళ్తే మన వాళ్ళు రాజు, మీరు కంపెనీల్లో అక్కడ లాయల్గా పనిచేస్తారేంటి? మన ఇండియన్సే, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, మన తల్లిదండ్రులే హైదరాబాద్లో నాతో విమానం ఎక్కేటప్పుడు దొబ్బేస్తుంటారు నన్ను. ఇటు లాగుతారు, అటు నెట్టుతారు, అడ్డం వస్తారు, ఒకళ్ళనొకళ్ళు నెట్టేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ బ్యాగ్ కాకుండా వాళ్ళ బ్యాగ్ అనుకొని సేమ్ కలర్ ఉంటే తీసి బెల్ట్లోంచి చూసి అటు పడేస్తారు. ఇదే వీళ్ళు అక్కడ నేను శాన్ ఫ్రాన్సిస్కోలో దిగగానే ఒకళ్ళకి ఒకళ్ళు అంటకుండా దూరంగా నడుస్తారు. ఓకే, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. బెల్ట్ మీద మీ బ్యాగే మీకు తెలుసు, మీరు కట్టుకున్న రిబ్బనే అని తెలిసినా జాగ్రత్తగా చూసి పేరు చదివి దాన్ని కిందికి దించుతారు. ఎందుకంటే అక్కడ నువ్వు తప్పు చేస్తే పట్టుకుంటారు. అక్కడ నువ్వు నువ్వు లైన్ దాటడం కానీ, లైన్ మీరడం కానీ, ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే, ఒక చిన్న పేపర్ను కింద పడేయడం కానీ, ఇక్కడ మీరు రండి. సో ఇంత చిన్న ఎగ్జాంపుల్ సరిపోతుంది అనుకుంటే ఇక మీరు కంపెనీల విషయం మొదలండి. సో మన వాళ్ళే అక్కడికి వెళ్తే ఇంకొకలాగుంటారు, వాళ్ళే ఇక్కడికి వస్తే ఇంకొకలాగుంటారు. సో అక్కడ ఇంటర్న్షిప్స్ అనేది చాలా మంచి వ్యవస్థ ఉంది. ఇప్పుడు వైష్ణవి చేస్తుంది కదా రాజు, ఇంజనీరింగ్ అక్కడ చేస్తుంది కదా, BS కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేస్తుంది కదా. వైష్ణవి ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తుంది, కాల్స్ వస్తున్నాయి, అటెండ్ అవుతుంది, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంటర్న్షిప్ ఇస్తే వచ్చే ప్రాబ్లం అది. సో ఇంటర్న్షిప్ అనేది ఒక ఫేజ్ రాజు. మీరు ప్రాక్టీసు, ఈ పోటీలు చేయడం, తర్వాత ప్రాజెక్ట్ చేయడం కాకుండా ఎవరైతే ఇవన్నీ వాళ్ళుగా సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి ప్రాజెక్టులు చేసి ఫ్రెండ్స్తో కలిసి చేయలేరో వాళ్ళు చూస్ చేసుకోవాల్సింది ఇంటర్న్షిప్. ఏదైనా ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేయాలి. 6 నుంచి 9 నెలలు లేదా వీలైతే సంవత్సరం పాటు ఏదైనా కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నీకు మిగతా కంపెనీలు ఇస్తాయి. ఆ ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు ఆ ప్రాజెక్ట్స్ చేసి చూపెట్టడం, వాళ్ళు చిన్న యాప్ డెవలప్ చేయడం, ఇలాంటి చేసుకుంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఐటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ కావచ్చు, ఎదగొచ్చు. ఎంత ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరే అన్నారు కదా ఇంటర్న్షిప్ అన్ని కంపెనీస్ ఇవ్వవు అని. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేయాలంటే వీళ్ళకున్న అవకాశాలు ఏంటి, వీళ్ళని ఏ విధంగా ఇంటర్న్షిప్ చేయమంటున్నారు మీరు? అన్ని కంపెనీలు ఇంటర్న్షిప్ ఇవ్వవు అంటే ఇస్తున్నాయి రాజు. మనం అనుకున్నట్టు గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారం ఏదో ఆన్ రికార్డ్ అయితే ఇస్తున్నాయి. వాళ్ళు హైర్ చేసిన వాళ్ళనే ఇంటర్న్షిప్లో చూపించుకోవడం అట్లా రకరకాలుగా చేస్తారు. సో రిసోర్స్ పర్స్పెక్టివ్లో మీరు అడిగిన దానికి వీళ్ళకున్న అవకాశాలు ఏంటి అంటే అన్ని టాప్ కంపెనీలు ఇంటర్న్షిప్స్ ఇస్తాయి. ఓకే, వాటిని అప్లై చేసుకోవడం. అయితే ఇక్కడ ఒక చిన్న క్యావియేట్ ఉంది, ఒక చిన్న స్టార్ మార్క్ ఉంది. ఏంటి అంటే నువ్వు ఇంటర్న్షిప్ అప్లై చేస్తే ఈ అన్ని టాప్ కంపెనీస్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా టెస్ట్ పెడతాయి. TCS వాళ్ళు ఆన్లైన్లో ఒక టెస్ట్ పెడతారు. సో అట్లా ప్రతి కంపెనీకి ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ పాస్ కావాలి అంటే నువ్వు ఇంతకుముందు నేను చెప్పిన ప్రాక్టీసు, ఆ హ్యాకర్ ర్యాంకులు ఇలాంటివన్నీ చేసి ఉండాలి. నీకు ఒక మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉండాలి, నీకంటూ ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, నీకు ఒక యాప్టిట్యూడ్ ఉండాలి. ఇవన్నీ లేకుండా అలాంటి టెస్టులు క్రాక్ చేయడం కష్టం. కానీ ఆ అవకాశాలు మాత్రం ఉన్నాయి. అలాంటివి ఉన్నాయి. వాళ్ళకు ఆ టెస్టులు అప్లై చేసుకుంటే వాళ్ళు కన్సిస్టెంట్గా ఆ వెబ్సైట్లు చూస్తుంటే
మీకు ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్స్ ఉన్నాయో చూసుకొని అప్లై చేయొచ్చు. సో ఇది ఒక మార్గం. ఈ పెద్ద కంపెనీలు, మీడియం లెవెల్ కంపెనీలు అన్నిట్లలో కూడా మీరు ట్రై చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టెస్ట్ పెట్టి మీకు అక్కడ ఒక ఇంటర్న్షిప్ ఇస్తారు. ఆ ఇంటర్న్షిప్ 6 months ఇవ్వచ్చు, 9 months ఇవ్వచ్చు, లేదా 1 year ఇవ్వచ్చు. ఆ ఇంటర్న్షిప్లో మీకు నెలకి కొంత శాలరీ, ఎంతో కొంత వాళ్ళ ఆ కంపెనీ యొక్క స్థాయిని బట్టి, పెద్ద కంపెనీ అయితే కొంచెం శాలరీ బాగానే ఉంటుంది, 30, 40, 50 వేల వరకు కూడా ఉంటుంది. చిన్న కంపెనీ అయితే 10,000, అజాలో అయితే 10-15 వేలు ఇస్తాం మనం ఇంటర్న్షిప్కి. 10-15 వేల రూపాయలు ఇచ్చి నీకు పని నేర్పిస్తారు. నువ్వు పని ఎంత బాగా నేర్చుకొని, ఎంత బాగా స్కిల్స్ పెంపొందించుకుంటే నీకు తర్వాత కన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్. ఇందులో అందరికీ అవకాశం వస్తుంది అంటే ఎవరైతే ఆ క్రీమ్ 10% బాగా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే అవకాశం వస్తుంది. ఓకే, ఇది మంచి పోటీ పరీక్ష లాంటి వ్యవస్థ ఇది. రెండవది ఏంటంటే రాజు, నీవు అంటే కొన్ని కంపెనీలు ఎలా ఇస్తాయంటే ఇంటర్న్షిప్ ఇస్తాయి. అంటే స్టార్టప్స్, బేసిక్గా ఇప్పుడు నేను చెప్పబోయేది స్టార్టప్స్ లేదా చిన్న కంపెనీస్, మిడ్ లెవెల్ లేదా మిడ్ లెవెల్ కంటే చిన్న స్మాల్ కంపెనీస్, స్మాల్ అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్ ప్లస్ స్టార్టప్స్. వీళ్ళకి ఏం కావాలంటే వీళ్ళు పెద్దగా కాస్ట్ పెట్టదలుచుకోరు. ఈ కంపెనీస్కి కాస్ట్ అనేది ఒక భారం, ఎందుకంటే వీళ్ళకి వ్యాపారంలో ఇంకా లాభాలు మొదలు కాలేదు, ఇప్పుడిప్పుడే వ్యాపారం స్టార్ట్ చేశారు, లేదా ఉన్న ప్రాజెక్టుల్లో కాస్ట్ ఎక్కువ ఉంది, రెవెన్యూ తక్కువ ఉంది. ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే నీకు ఎలాంటి పే ఇవ్వవు, నీకు అసలు డబ్బులు ఇవ్వవు, కానీ పనికి మాత్రం అవకాశం ఇస్తాయి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, పని నేర్చుకోవడానికి, ఆ కంపెనీ ప్రాజెక్ట్లో కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఇస్తాయి. అండ్ నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత నీకు ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తాయి. అవకాశం ఉంటే అదే కంపెనీలో ఫుల్ టైం జాబ్ కూడా ఇస్తాయి. ఇది రెండవ మెథడ్. ఇక మూడవ మెథడ్కి వచ్చేటప్పటికి కొన్ని కంపెనీలు మీరే డబ్బులు పే చేసి మీరు మాకు స్కిల్స్ నేర్పించండి, మీ ప్రాజెక్ట్లో పనిచేసే అవకాశం ఇవ్వండి, మీ కంపెనీలో నేను రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంటర్న్షిప్ చేస్తా, 10-12 గంటలు కష్టపడి పని చేస్తా, స్కిల్స్ నేర్చుకుంటా, మీ ప్రాజెక్ట్లో కాంట్రిబ్యూట్ చేస్తా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటా, రియల్ టైం ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటా అని మనమే ఆ కంపెనీకి డబ్బులు చెల్లించాలి. ఓకే, ఇది మూడో టైపు. ఇప్పుడు అజా కోడింగ్ ట్యూటర్ అనేది ఈ మూడో టైప్లోకి వస్తుంది రాజు. మనం ఇచ్చే ఇంటర్న్షిప్ వాళ్ళు డబ్బులు పే చేయాలి, 3,69,000 పే చేస్తే మనం ఇంటర్న్షిప్ ఇస్తాం. మన దగ్గర ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళు మన దగ్గర జాబ్ చేయొచ్చు, తర్వాత బయట చేయొచ్చు. అయితే ఇది అజా కోడింగ్ ట్యూటర్ కొత్తగా పెట్టింది కాదు రాజు. మీరు అమెరికాలో చూస్తే interviewkickstart.com అని ఉంటుంది, ఎవరైనా కొట్టచ్చు. వాళ్ళు దాదాపు 10 నుంచి 15 వేల డాలర్లు తీసుకుంటారు. అంటే 8.5 లక్షల నుంచి 13-14 లక్షల వరకు తీసుకుంటారు ఒక వ్యక్తిని స్కిల్డ్ చేయడం కోసం అమెరికాలో. interviewkickstart.com. ఓకే. ఇండియాలో చూస్తే HCL కంప్యూటర్స్ ఈ విధానంలో 2014-2015 నుంచి హైర్ చేస్తుంది. నాకు తెలిసి ఆ రోజుల్లో ఇప్పుడు ఎంత తీసుకుంటుందో తెలీదు. హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు దాదాపు 2 నుంచి 2.5 లక్షలు తీసుకుని ఆ రోజుల్లోనే వాళ్ళు కావాల్సిన స్కిల్స్ నేర్పించి వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. మనం చేసే కోడింగ్ ట్యూటర్ చేసే పద్ధతి అది. రైట్. తర్వాత మీకు నా పాత కంపెనీ ఓజస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని నేను అమ్మేశా కదా, ఆ కంపెనీకి అనుబంధ సంస్థ హ్యాష్బ్లాక్స్ టెక్నాలజీస్ అని ఉంది. దానిలో కూడా దాదాపు 3 లక్షల రూపాయలు పెట్టి ఇంటర్న్షిప్ చేస్తే ఓజస్ ప్రాజెక్ట్స్లో మీకు జాబ్ ఇచ్చేవాళ్ళు. అలానే బేగంపేటలో ఒక 2 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే అది మిడ్ లెవెల్ కంపెనీ, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక అనుబంధ సంస్థను పెట్టుకున్నారు. అక్కడ మీరు డబ్బులు కట్టి జాయిన్ అయితే ఇక్కడ ప్రాజెక్ట్స్ చేపించేసి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవన్నీ ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తారు, వాళ్ళ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, అమెరికన్ ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ చేసి మీకు మీ స్కిల్స్ బాగుండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ జాబ్ చేయొచ్చు, లేకపోతే మీరు బయట జాబ్ కొట్టచ్చు. సో ఈ మూడో రకం ఇప్పుడు బాగా ఎమర్జ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు స్కాలర్ అనే ఒక కంపెనీ ఉంది, వాళ్ళు కూడా 3,69,000 తీసుకొని మీకు స్కిల్స్ నేర్పిస్తారు, కానీ ఉద్యోగం ఇవ్వరు. నాకు తెలిసినంత మటుకు ఉద్యోగం ఇవ్వరు. అలానే మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇండియాలో. వాళ్ళు అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయంటే మీకు స్కిల్స్ నేర్పిస్తారు, డబ్బులు ఏం తీసుకోరు, మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ రెవెన్యూలో మీ జీతంలో 20% వాళ్ళకి ఇస్తూ పోవాలి. దీన్ని ఇన్కమ్ షేరింగ్ అగ్రిమెంట్ అంటారు. ఇలాంటి వాటిల్లో జాయిన్ కావచ్చు. మీకు డబ్బులు కట్టడం ఇష్టం లేదు, కానీ మీకు జీతం వచ్చిన తర్వాత మీరు డబ్బులు కట్టాలనుకుంటున్నారు, అలాంటి ప్లాట్ఫామ్కి వెళ్ళి జాయిన్ కావచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే మీకు ఎలాంటి జాబ్ గ్యారంటీ ఇవ్వరు. 6 నెలల్లో 9 నెలల్లో స్కిల్స్ నేర్పిస్తారు. దాని తర్వాత తీసుకెళ్ళి మిమ్మల్ని ఒక కస్టమర్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. మీరు వాళ్ళ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే అక్కడ జాబ్ వచ్చిన దగ్గర నుంచి మీకు ఒక 10 లక్షల జాబ్ వస్తే, నెలకు 80,000 వస్తే,
నెలకి 16,000 రూపాయలు 20,000 రూపాయలు ఈ కంపెనీకి దాదాపు 3-3.5 సంవత్సరాలు కట్టాలి మీరు. అంటే ఇప్పుడు తీసుకునేది తర్వాత తీసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనం కానీ ఇంతకుముందు నేను చెప్పిన HCL ఎగ్జాంపుల్ కానీ అమెరికాలో ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ కానీ ముందే డబ్బులు తీసేసుకొని స్కిల్స్ నేర్పించి తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాం. ముందు స్కిల్స్ నేర్పించి కంపెనీ తీసుకుంటే తర్వాత ఎలా ఎస్కేప్ అవుదామన్నది నేర్చుకుంటున్నారు వాళ్ళు. అందుకే కదా మనం ఇలా చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ నేను నా పాత 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూస్తే కొన్ని వేల మందికి నేను బాండ్ రాయించుకొని నా దగ్గర ఒక 3 సంవత్సరాలు పనిచేస్తే చాలు అని చెప్పి నేను ఉద్యోగాలు ఇచ్చాను. ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, మనమే నెలకి 15,000 వరకు జీతం ఇచ్చాము, స్కిల్స్ నేర్పించాము, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాము, వాళ్ళని ప్రయోజకులు చేసాము. కానీ కోవిడ్ తర్వాత ఎవరు కూడా మీకు బాండ్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అబ్స్కాండ్ అవుతుండ్రు, లిటరల్గా అబ్స్కాండ్ అవుతుండ్రు. నేర్పించే వరకు మనం నేర్పించామంటారు, నేర్పించి ప్రయోజకుడై జాబ్ రాగానే నా వల్ల వచ్చింది, నేనే నేర్చుకున్నా, నేనే పోటు కానీ నేనే మోన కానీ నాకే వచ్చింది నువ్వేంటి అంటున్నారు. ఇది సమాజం యొక్క పోకడ. దాన్ని తప్పు అనరాదు, ఒప్పు అనరాదు. అలాంటి సందర్భంలో మనం ఎలా వ్యాపారం చేయాలో మనం ఆలోచించుకోవాలి. సో అదే మనం చేసే ప్రయత్నం. సో ఇంటర్న్షిప్ అనేది 3 రకాలు రాజు. ఒకటి మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ మనకి పే చేస్తుంది. ఒకటి కంపెనీ మనకి ఏం పే చేయదు, మనం ఏం పే చేయం. 3 మనమే పే చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి దాని ద్వారా మనం మార్కెట్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ రిసోర్స్గా మనం మార్కెట్లోకి వెళ్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా మనం ఎలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. అందరూ ఎక్స్పీరియన్స్ అడిగితే మేము ఎక్కడికి పోవాలి అంటే ఐ హోప్ యూ గాట్ ఇట్. ఎస్, ఇవాళ నేను అడిగిన క్వశ్చన్కి ఎక్స్పీరియన్స్ గురించి చాలా మంచిగా విడమర్చి చాలా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్ చేస్తే వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది, ఇంటర్న్షిప్ చేయకున్నా కూడా వాళ్ళంతటా వాళ్ళే స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనేది చాలా విడమర్చి చెప్పారన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు. విన్నారు కదా, ఐటీలోకి ఎంట్రీ కావాలనుకునే వాళ్ళు స్వంతగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చో, ఎలా ఇంటర్న్షిప్స్ చేయొచ్చో, మీకు ఎన్ని టైప్స్ ఉన్నాయో దాంట్లో విడమర్చి చెప్పారు. మీలో ఐటీలోకి ఎంట్రీ కావాలనుకునే వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నో, కోర్సుల మీద కోర్సులు చేస్తున్నో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అనవసరంగా కెరియర్లో గ్యాప్ క్రియేట్ చేసుకోకండి. ఎక్కడో ఒక చోట ఒక ఇంటర్న్షిప్ ద్వారానో లేదా ఒక ప్రాజెక్ట్ ద్వారానో అనుభవాన్ని పొంది ఐటీలో ఎంట్రీని సులభతరం చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. కెరియర్ చాణక్య ద్వారా సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ ప్రశాంత్ సురభి.